మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు. అప్పుడు యేసు ఆ స్థలమును వీడి తూరు సీదోను ప్రాంతమునకు వెళ్ళెను. ఆయన ఒక గృహమున ప్రవేశించి అచ్చట ఎవరికీ తెలియకుండా ఉండగోరెను. కాని అది సాధ్యపడలేదు. ఒక స్త్రీ ఆయన గూర్చి విని వచ్చి ఆయన పాదములపై పడి దయ్యం పట్టిన తన కుమార్తెను స్వస్థపరుప ప్రార్థించెను. ఆమె గ్రీసు దేశీయురాలు, సిరియాలోని ఫెనీసాలో పుట్టినది. అందుకు యేసు, బిడ్డలు మొదట తృప్తి చెందవలను, బిడ్డల రొట్టెను తీసి కుక్క పిల్లలకు వేయుట తగదు అని చెప్పెను. అందుకు ఆమె, అది నిజమే స్వామి, కాని బిడ్డలు పడవేయు రొట్టె ముక్కలను భోజనపు బల్ల క్రింద ఉన్న కుక్క పిల్లలు తినును కదా అని బదులు పలికెను. అందుకు యేసు, నీ సమాధానము మెచ్చదగినది, నీ కుమార్తె స్వస్థత పొందినది, ఇక నీవు పోయి రమ్ము అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో కననీయ స్త్రీ విశ్వాసం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ఈ స్త్రీ యేసు ప్రభు గురించి విని ప్రభు వద్దకు వచ్చి ప్రభు పాదాల మీద పడుతుంది. ప్రభుకి మొరపెట్టుకుంటుంది. ప్రభు, నా కుమార్తె దయ్యం పట్టి ఎంతో బాధపడుతుంది, దయ చూపించండి, ఆమెకు స్వస్థతను దయచేయండి అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు వెంటనే ఆమెకు వరము దయచేయలేదు. ఆమెను విశ్వాసపు పరీక్షకు గురి చేశారు. ప్రభు ఆమెతో ఈ విధంగా తెలియజేస్తున్నారు, బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయుట తగదు అని తెలియజేశారు. ఆమె గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించింది. అవును ప్రభు, మీరు చెప్పింది వాస్తవమే, కానీ బిడ్డలు పడవేయు రొట్టె ముక్కలను భోజనపు బల్ల క్రింద ఉన్న కుక్క పిల్లలు తినును కదా అని ఎంతో గొప్ప విశ్వాసముతో పలికినప్పుడు ప్రభు ఆమె యొక్క విశ్వాసాన్ని మెచ్చుకుంటున్నాడు. అమ్మా, నీ విశ్వాసం మెచ్చదగినది, నీ కుమార్తె స్వస్థత పొందినది అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఈ స్త్రీ యొక్క విశ్వాసము ఎంతో గొప్పది. ఆమె యూద జాతికి చెందిన స్త్రీ కాదు, అన్యురాలు అయినా యూదుల కంటే గొప్ప విశ్వాసం ప్రదర్శించింది. ప్రభు ఆమెను కుక్కతో పోల్చిన ఆమె ఏమాత్రము బాధపడకుండా ప్రభు ఎడ్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించింది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువే శరణము, ప్రభువే దిక్కు అని ప్రభు చెంత ఉండి ప్రభుని వేడుకున్నది. మనం కూడా ఈ స్త్రీ వలె ప్రభు మీద అటువంటి గొప్ప విశ్వాసాన్ని పెంచుకోవాలి. తల్లిదండ్రులు బిడ్డల యొక్క ఆరోగ్యం కోసం ప్రార్థన చేయాలి, బిడ్డల యొక్క చదువుల కోసం ప్రార్థన చేయాలి, బిడ్డల యొక్క ఎదుగుదల కొరకు, బిడ్డల యొక్క ఆధ్యాత్మిక చింతన కొరకు ప్రార్థన చేయాలి. బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని బట్టి బిడ్డలను దీవిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యాయీరు ప్రార్థనా మందిరపు అధికారి తన కుమార్తె తీవ్రమైన అనారోగ్యంతో బాధపడినప్పుడు తాను ప్రభు వద్దకు వచ్చి ప్రభు పాదాల మీద పడుతున్నాడు, ప్రభుని మొరబెట్టుకుంటున్నాడు. ప్రభు, నా కుమార్తె తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంది, మీరొచ్చి ఆమెను తాకితే ఆమె బ్రతుకుతుంది అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు తన విశ్వాసానికి గాను తన కుమార్తెకు స్వస్థతను దయచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, శతాధిపతి కూడా ప్రభు వద్దకు వచ్చి ప్రభుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు, నీ ఒక మాట పలికితే సరిపోతుంది, నా సేవకుడు స్వస్థుడవుతాడు అని ప్రార్థన చేసినప్పుడు శతాధిపతి యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభు తన యొక్క సేవకునికి ఆరోగ్యాన్ని దయచేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, రక్తస్రావంతో బాధపడిన స్త్రీ ప్రభు వద్దకు వచ్చి విశ్వాసముతో ప్రభు యొక్క అంగి అంచును తాకింది. వెంటనే ప్రభు నుండి శక్తి ఆమెలో ప్రవేశించింది. ఆమె యొక్క రక్తస్రావం ఆగిపోయింది. ప్రభు ఆ స్త్రీతో పలుకుతున్నాడు, అమ్మా, ధైర్యముగా ఉండము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని తెలియచేశాడు. ఎవరెవరైతే విశ్వాసముతో ప్రభు చెంతకెళ్లారో వారందరూ కూడా ఆరోగ్యాన్ని పొందుకున్నారు. మనం కూడా మన జీవితంలో ప్రభు ఎడల విశ్వాసాన్ని పెంచుకోవాలి, విశ్వాసములో బలపడాలి. విశ్వాసంతో ప్రార్థన చేస్తే తప్పకుండా ప్రభు మన యొక్క మొరను ఆలకిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం.
ప్రభువా, నేటి సువార్తలో కననీయ స్త్రీ విశ్వాసం గురించి మేము ధ్యానం చేసుకుని ఉన్నాం. ప్రభువా, మేము కూడా ఆ స్త్రీ వలె గొప్ప విశ్వాసముతో జీవించే వాక్యాన్ని దయచేయండి. మా యొక్క విశ్వాసాన్ని బలపరచండి. ప్రభువా, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరినీ కూడా పేరు పేరున దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.